ఈ అమ్మాయికి పానీపూరిలో బంగారపు గొలుసు కనిపిస్తుంది. వెంటనే ఆ అమ్మాయి బంగారపు గొలుసు తీసుకొని పానీపూరిలో బంగారపు గొలుసు దొరికింది అని చెబుతుంది. అది చూసి ఆ వ్యక్తి, ఆ గొలుసు నాది మేడం, నేను పానీపూరి కలుపుతూ ఉంటే ఆ గొలుసు తెగి అందులో పడింది అని చెబుతాడు. ఈ అమ్మాయి, ఈ గొలుసు నీది కాదు నాది, నేను పానీపూరి తింటూ ఉంటే నా మెడలో ఉన్న బంగారపు గొలుసు తెగి ఇందులో పడింది అని చెబుతుంది. ఈ వ్యక్తి నిజంగానే ఆ బంగారపు గొలుసు నాది మేడం, నేను మీకు పానీపూరి వేస్తూ ఉంటే ఆ గొలుసు తెగి అందులో పడింది, ఆ గొలుసు నాది, నాకు ఇవ్వండి అని చెబుతాడు. ఈ అమ్మాయి పానీపూరిని పడేసి ఇతను మనల్ని మోసం చేస్తున్నాడు నాన్న, నేను పోలీసులకు ఫోన్ చేసి రప్పిస్తాను, ఆ తర్వాత ఇతని బండిని లేపిస్తాను అని చెబుతుంది. ఈ వ్యక్తి సరే మేడం పోలీసులకు ఫోన్ చేయండి, అది నా బంగారపు గొలుసు అని చెబుతాను, మీరు తొందరగా పోలీసులకు ఫోన్ చేయండి అని చెబుతాడు. అందుకు ఈ అమ్మాయి, వాళ్లకు ఎందుకు ఫోన్ చేస్తాను, ఇది ఒక చిన్న సమస్యనే కదా, మనిద్దరం పరిష్కారం చేసుకుందాము, నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు ఇస్తాను అని చెబుతుంది. ఈ వ్యక్తి, నాకు డబ్బులు వద్దు మేడం, ఆ బంగారపు గొలుసు ఖరీదు 4 లక్షలు, నా బంగారపు గొలుసు నాకు ఇవ్వండి అని చెబుతాడు. ఈ అమ్మాయి, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఒకవేళ నువ్వు డబ్బులు వద్దు అని చెబితే ఈ గొలుసుని నేను పోలీసులకు ఇస్తాను, ఆ తర్వాత పోలీసులు ఈ గొలుసుని తీసుకుని వెళ్తారు, అప్పుడు నీకు గొలుసు ఉండదు, అలాగే డబ్బులు కూడా రావు అని చెబుతుంది. అందుకు ఈ వ్యక్తి, సరే మేడం తొందరగా 1,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వండి అని చెబుతాడు. అందుకు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నతో చెబుతుంది, నాన్న ఈ బంగారపు గొలుసు ఖరీదు 4 లక్షలు ఉంటుంది, అతనికి 1,00,000 రూపాయలు ఇచ్చేస్తే మనకు 3 లక్షలు లాభాలు వస్తాయి అని చెబుతుంది. ఈ వ్యక్తి సరే అని చెప్పి అతనికి 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి డబ్బులని చూస్తూ అనుకుంటాడు, వాళ్ళు నకిలీ గొలుసుని చూసి బంగారపు గొలుసు అనుకొని వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు ఎర్రి ఎదవులు అని అనుకుంటాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.